హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లష్ క్వీన్స్. నేను మీ లక్ష్మి. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చాలా సింపుల్ ఫేస్ ప్యాక్ చూపించబోతున్నాను. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ. జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ మాత్రమే యూజ్ చేస్తాం. ఎక్కువగా పిగ్మెంటేషన్, ఓపెన్ పోర్స్, బ్లాక్ హెడ్స్, ఆయిలీ స్కిన్, పింపుల్స్తో బాధపడే వాళ్ళు ఈ ఫేస్ ప్యాక్ని కనుక కంటిన్యూగా 1 వీక్ నుండి 10 డేస్ యూజ్ చేశారనుకోండి, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. స్కిన్ బాగా లైటన్ అప్ అవ్వడానికి, స్మూత్ అవ్వడానికి, పింపుల్స్ తగ్గడానికి ఈ ఫేస్ ప్యాక్ బాగా యూజ్ అవుతుందన్నమాట. మరి ఇంకా లేట్ ఎందుకు, ఈ ఫేస్ ప్యాక్ని ఎలా తయారు చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలనేది చూసేద్దామా? దెన్ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అంతకంటే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారనుకోండి, కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేసి పక్కన బెల్ బటన్ యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే మంచి మంచి వీడియోలని మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఫేస్ ప్యాక్ని ఎలా తయారు చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలనేది చూసేద్దాం. ఎటువంటి ఫేస్ ప్యాక్ అయినా సరే మనం ఫేస్ ప్యాక్ వేసుకునే ముందు ఫేస్ని క్లియర్గా వాష్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అది ఫేస్ వాష్తో అయినా సరే, సోప్తో అయినా సరే, మంచి నీళ్ళతో అయినా సరే, ఖచ్చితంగా ఫేస్ని వాష్ చేసుకున్నాం అనుకోండి, ఫేస్ వాష్ చేసుకునేసరికి మన స్కిన్ పైన సగం డస్ట్ అనేది వెళ్ళిపోతుంది. అప్పుడు మనం ఏదైనా ఫేస్ ప్యాక్ అప్లై చేసినప్పుడు మనం అప్లై చేసిన ఫేస్ ప్యాక్ అనేది మన స్కిన్కి చేరి మంచి రిజల్ట్ కనిపించడానికి బాగా యూజ్ అవుతుంది అనమాట. సో కంపల్సరీ ఫస్ట్ ఫేస్ వాష్ అనేది చేసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఇలా ఒక బౌల్లో వాటర్ తీసుకొని బాయిల్ చేసి, గోరువెచ్చగా బాయిల్ చేసి, అందులో ఒక నాప్కిన్ని ఇలా డిప్ చేసి, ఈ గోరువెచ్చగా ఉండే నాప్కిన్ని మనం ఫేస్కి ఇలా ప్రెస్ చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకోవడం వల్ల మన ఓపెన్ పోర్స్ నుంచి ఉండే డస్ట్ అంతా బయటకు వస్తుంది. లేదంటే ఆ బౌల్లో ఆవిరి ఇలా పట్టుకొని మొత్తం స్వెట్ అంతా వచ్చేలాగా కూడా చేసుకోవచ్చు. బట్ నేను ఎక్కువగా ఇలా చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ స్క్రబ్బింగ్ అనమాట. ఈ స్క్రబ్బింగ్ కోసం ఒక ఎంటీ బౌల్లో 2 టేబుల్ స్పూన్స్ ఆరెంజ్ పీల్ పౌడర్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ కలుపుకోవాలి. చూసారా ఇలా ఇందులో రోజ్ వాటర్ మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా మిక్స్ చేసుకొని దీన్ని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. రోజ్ వాటర్, ఇలా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని మనం స్క్రబ్బింగ్ కోసం యూస్ చేయాలి. ఫేస్ ప్యాక్ వేసుకునే ముందు మనం ఇలా స్క్రబ్బింగ్ అనేది చేసుకున్నాం అనుకోండి, ఈ డెడ్ స్కిన్, సన్ ట్యాన్ అనేది తగ్గిపోవడం, డెడ్ స్కిన్ అనేది వెళ్ళిపోవడం అవుతుంది. బాగా స్కిన్ మంచి ఫేస్ ప్యాక్ వేసుకునేందుకు మంచి రిజల్ట్ కనపడాలంటే ఫస్ట్ ఇలా స్క్రబ్బింగ్ చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట. ఇలా 4 to 5 minutes మనం ఫేస్ మొత్తం స్క్రబ్బింగ్ చేసుకున్నాం అనుకోండి, ఫేస్ పైన ఉన్న డెడ్ స్కిన్ అంతా వెళ్ళిపోయి స్కిన్ బాగా క్లియర్ అవ్వడానికి, నెక్స్ట్ మనం వేసుకున్న ఫేస్ ప్యాక్ మన స్కిన్కి బాగా అప్లై అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది అనమాట. ఈ స్క్రబ్బింగ్లో కాఫీ పౌడర్ని కూడా యూజ్ చేయడం వల్ల ఈ కాఫీ పౌడర్ మన స్కిన్కి రింకిల్స్ రాకుండా ఉండడానికి, తొందరగా ముసలితనం అంటారు కదా, అది రాకుండా ఉండడానికి బాగా యూజ్ అవుతుంది. ఇంకా కళ్ళ కింద పఫీనెస్ ఉండడం, ఫేస్ ఉబ్బిపోయినట్లుగా ఉండడం అది తగ్గించడానికి, ఓపెన్ పోర్స్ తగ్గించడానికి, హెల్తీ స్కిన్ ఇవ్వడానికి కాఫీ పౌడర్ బాగా యూజ్ అవుతుందన్నమాట. సో ఇలా ఎవ్రీ డే 1 వీక్ నుంచి 10 డేస్ ఈ స్క్రబ్బింగ్ ఫేస్ ప్యాక్ చేసుకున్నారనుకోండి, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. స్క్రబ్బింగ్ అయిపోయింది, ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసాను. చూడండి, అప్పుడే స్కిన్ మొత్తం క్లియర్ అయిపోయినట్లుగా కనిపిస్తుంది కదా. స్క్రబ్బింగ్ వల్ల డెడ్ స్కిన్ అనేది వెళ్ళిపోయి స్కిన్ బాగా గ్లో అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఫేస్ ప్యాక్. ఈ ఫేస్ ప్యాక్ కోసం ఒక ఎంటీ బౌల్లో 2 టేబుల్ స్పూన్స్ ఆరెంజ్ పీల్ పౌడర్ తీసుకున్నాను. అందులో కొద్దిగా కర్డ్ వేసుకోవాలి. కర్డ్, ఇలా పేస్ట్ లాగా తయారు చేసుకున్నాక దీన్ని ఫేస్కి ప్యాక్ లాగా అప్లై చేసుకోవాలన్నమాట.
ఈ ఆరెంజ్ పీల్లో ఫ్రూట్లో కంటే ఎక్కువగా 3 టైమ్స్ సి విటమిన్ ఎక్కువగా ఉంటుందంట. సో మనం ఇప్పుడు ఈ ఆరెంజ్ పీల్ని ఇలా ఫేస్ ప్యాక్ లాగా యూజ్ చేయడం వల్ల ఈ ఆరెంజ్ పీల్ అనేది యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేసి స్కిన్ని క్లియర్ చేయడానికి, బ్రైటన్ అప్ చేయడానికి, డెడ్ స్కిన్ని తగ్గించడానికి బాగా యూజ్ అవుతుంది. సో ఇలా ఫేస్ ప్యాక్ వేసుకొని 15 to 20 మినిట్స్ తర్వాత వాష్ చేసుకోవాలి. ఎక్కువగా ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు 30 మినిట్స్ తర్వాత కూడా వాష్ చేసుకోవచ్చు. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళైతే 15 మినిట్స్లోనే వాష్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఆరెంజ్ పీల్ పౌడర్ని యూజ్ చేసి ఫేస్ ప్యాక్ తయారు చేసుకొని కంటిన్యూగా 1 వీక్ నుండి 10 డేస్ యూజ్ చేశారనుకోండి, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. స్కిన్ బాగా లైటన్ అప్ అవ్వడానికి, పింపుల్స్ తగ్గడానికి ఈ ఫేస్ ప్యాక్ బాగా యూజ్ అవుతుందన్నమాట. నేను ఈ ఫేస్ ప్యాక్ని 1 వీక్ యూజ్ చేసి దాని రిజల్ట్ని డైరెక్ట్గా చూసిన తర్వాతే మీకు ఈ వీడియో చేసి చూపిస్తున్నాను. మీరు కూడా ఇంటి దగ్గర ఈ ఫేస్ ప్యాక్ని ట్రై చేసి దాని రిజల్ట్ ఎలా ఉందనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారనుకోండి, కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేసి పక్కన బెల్ బటన్ యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే మంచి మంచి వీడియోలు మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.